అందుకే లక్ష తులసి పూజ చేసి వచ్చావా, పైగా నాకు ఆ గొప్ప విషయం అసలు నువ్వు ఆలస్యంగా వచ్చావని ఎందుకు నేనేమైనా అడిగానా, ఏమైనా మాకు ఎందుకు చెబుతారు ఇవన్నీ అంటే నన్ను గుర్తించాలి, నన్ను అడగాలి ప్రత్యేకంగా. ఇదొకటి ఉంది మనస్సులో. నిన్ను నువ్వు గిల్లుకోపోయావా 1,00,000 సార్లు తెలుసుండేదా బాధ అన్నాడు. పువ్వులు కోసేటప్పుడు తులసి గిల్లేటప్పుడు ఆలోచింతురుగాక. తులసి మహాసాధ్వి మహాపతివ్రత అని మనమే అంటాం, గిల్లేస్తూ ఉంటాం. దీనికి మళ్ళీ సోమవారం ఆదివారం మధ్యాహ్నం వితంతు సతంతు ఇన్ని అనుమానాలు ఉన్న చోట దేవుడు ఉండే అవకాశం లేదండి. భౌతిక ఆచారం నుంచి ఎప్పుడు నైతిక ఆచారంలోకి వెళ్ళాలి. లోపల ఆలోచన చేయాలి, ఎందుకు పెట్టారు అది. తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు. గమనించండి, తులసి మొక్కలు నిజంగానే 1,00,000 మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క. ఆ తోట దగ్గరికి కాదు, తోట ఉన్న ప్రాంతంలో 10 మైళ్ళ దూరంలో పాములు రావు, తేళ్లు రావు, కీటకాలు రావు. అంత యాంటీబయాటిక్ తులసి. మనకు అది నచ్చదు. దాని ద్వారా మనకేదో ప్రయోజనం కావాలి.